చేసుకుంటే నా డబ్బు మరి కట్నం తీసుకోవాలి పెళ్లి చేసుకునేటప్పుడు. వద్దు, అది తర్వాత ఆలోచిద్దాం. అది ఆలోచిస్తావు, ఇది తీసుకో. నువ్వు తర్వాత నన్ను చేసుకున్న తర్వాత నీవు ఒకవేళ నీకు చేయాలనిపించినప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేసి తెచ్చిస్తే అప్పుడు నాకు హ్యాపీ. నువ్వు అక్కడ ఉండి మీ మమ్మీ వాళ్ళ డబ్బు ఇస్తా అంటే నాకు అవసరం లేదు. అది మమ్మీ వాళ్ళ డబ్బు కాదు, ఆ ఎడ్లు రెండు నా పేర్ల మీద ఉన్నాయి. నీ పేర్ల మీద ఉంటే అది మీ ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి అది నాకు వద్దు. నీకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం జాగ్రత్తగా విని నేను చెప్పేది ఇప్పుడు ఒకటే మాట. నీ మనసులో మాట ఇది నిజమా అబద్ధమా? నిజం చెప్తున్నా, సీరియస్. మళ్ళీ అదే మాట చెప్తావు, నన్ను ఎత్తి సర్కాయిస్తా చెప్తున్నాను. ఏమో నాకైతే నా మైండే పని చేయట్లేదు ప్రియా. ఏం పని చేస్తలేదు నీ మైండ్? నీ వల్ల నా దిమాగ్ పోయేటట్టుంది ఇప్పుడు. నా మైండే అసలు నాకు ప్రెషర్ ఎక్కువైతుంది. నాకు అసలు అంతగానో ప్రెషర్ అవుతుంది. నాకు అట్లా ఫీల్ అవుతావు మరి ఇంతగా. ఇప్పుడు అది అంతా కాదు, లాస్ట్ ముచ్చట ఏదో చెప్పు. ఇదంతా మాటలు అనవసరం నాకైతే. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? నీ మనసులో మాట చెప్పు. నువ్వు అప్పుడు ఫస్ట్ ఆ జాబ్ మాని ప్రశాంతంగా ఉంటుంది. చెప్తున్నా కొన్ని రోజులు మానేయి, ప్రశాంతంగా కావాల్సి వస్తే నెల ట్రిప్ తర్వాత నన్ను వచ్చి పెళ్లి చేసుకో, మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, నడుపుతా నిన్ను. నెల ట్రిప్ పోతే నువ్వు ఉంటావా? నెల ఇక్కడనే ఫోన్ మాట్లాడుకుంటే. ఇది నేను పొమ్మంటున్నా నెల ట్రిప్ కాబట్టి నేను ఏమన్నా. నీ అంతలో నువ్వు పోతే నేను అప్పుడు ఫోన్ చేసి అడిగితే ఎట్లా పోయినావని. ఇప్పుడు నేనే పొమ్మంటున్నా, నేనే జాబ్ మానేయమంటున్నా, నువ్వు మా ఇంటికి రాని నేనే చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకో, నేనే నడుపుతాను, నేనే చెప్తున్నా నీకు. అది నేను ఎత్తులకి ఎక్కువ. ఇప్పుడు జాబ్ మానేస్తా, తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేద్దాం చెప్పు. అరే రామనికి అర్థమైతలేదా నేను మేపుతా అంటే? అరే చెప్తే నీకు అర్థమైతలేదా? నీకు మంచిగా అర్థమవుతుంది, నీకు అర్థమైతలేదు. నీ దమాక్ పనిచేస్తలేదు. ఫస్ట్ చెప్పింది నువ్వు ప్రియా. ఏమి నాలే బ్రేకప్ చెప్తావు ఇప్పుడు నాకు? నువ్వు ఈ మాట చెప్తున్నా, నాకు బీపీ లేస్తుంది. ఓకే, నువ్వు ఇట్లాగానే చేస్తే నాకు సెట్ అవ్వవు నువ్వు. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా? వెళ్ళిపో మరి. నువ్వు ఇట్లా చేస్తే నాకు వద్దు. నువ్వే మాట్లాడుతున్నావు ఇట్లా వెళ్ళిపోమని. నేనే చెప్తున్నా కదా, సీరియస్ చెప్తున్నా. బీపీ లేపకు. నాకు ఏంటి నువ్వు ఏమనుకున్నా? వెళ్ళిపోవాలన్నా నేను? వెళ్ళిపో, వెళ్ళు. నన్ను వెళ్ళిపోమంటావు. నువ్వు ఎందుకు లవ్ చేసినావు నన్ను? ఫస్ట్ నేను లవ్ చేసినా నిన్ను, నువ్వు నన్ను లవ్ చేసినావా? అంటే ఎవరు ఎప్పుడు పడ్డారు? నువ్వే కదా లవ్ చేయని అంటే లవ్ చేసింది. అవును, నువ్వు మంచిగా ఉంటావు అని అనుకున్నా కానీ నువ్వు ఇంత టార్చర్ పెట్టి నన్ను ఇంతగానం అసలు ఇంత ఇబ్బంది పెడతావు అనుకోలేదు. ఏమి ఇబ్బంది నీకు? ఇబ్బంది నాకు ఈయన నా దిమాగ్ పనిచేస్తలేదు. ఇబ్బంది ఏమి ఇబ్బంది చెప్పు? అది ఏమి ఇబ్బంది చెప్పు. నేను ఫోన్ చేయడమా నీకు ఇబ్బంది? ఎప్పుడు చూడు జాబ్ మానే, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఎప్పుడు ఇదే అడుగుతున్నారు. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను అడుగుతున్నారు. నాకేమో నీకేమో ఏంది నీకు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడకు నాతో ఫస్ట్. ఇప్పుడు నేనేమో కొంచెం లైఫ్ సెటిల్ అయిన తర్వాత నిన్ను మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను హ్యాపీగా మంచిగా చూసుకోవాలా వద్దా? కావాలి. ఏం సెటిల్ అవుతావు నువ్వు? ఏం సెటిల్ కావాలి? మా ఊర్లోకి వచ్చి సెటిల్ అవ్వు. వద్దు, మీ ఊరు వద్దు. ఏ ఊరు కావాలి నీకు? నేను నిన్ను మ్యారేజ్ చేసుకొని మా ఊర్లోనే హ్యాపీగా చూసుకుంటాను నిన్ను. నాకు బీపీ లేపని చెప్తున్నా. నాకు ఓకే నెత్తి పిచ్చేసలేదు. నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసినావు, ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు? నీకు ఎవరన్నా దొరికిర్రా? నాకు అస్సలు అర్థమైతలేదు. సడన్ గా నువ్వు ఈ రోజు పిలిచి నన్ను ఇదొద్దు అదొద్దు అంటే ఏంది నాది? నాకు వేరే అంటే నిన్ను కాదని వేరే వాళ్ళని చూస్తున్నాను నీ అనుమానమా? ఏమో నాకు అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. నాకు నువ్వు అట్లా ఏం లేవు. నాకు అటువంటి నాకు బ్రేకప్ చెప్పు, నన్ను వదిలేస్తున్నాను. ఫీలింగ్స్ లేవు నీ తప్ప, నాకు వేరే ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. నాకు లేవన్నాడు. ఇప్పుడు బ్రేకప్ చెప్తే కదా నీ దిమాగ్ పనిచేస్తలేదు పక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిమాగ్ పనిచేయట్లేదు. ఫస్ట్ ఏందేమో నాకు అర్థమైతలేదు. కానీ అంటే వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉంటేనే బ్రేకప్ చెప్తారా? చెప్తారు, అట్లా అయితేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే నా ప్రాబ్లం ఉంటే నన్ను మంచిగా ఇట్లా సెట్ చేసుకుని అర్థం చెప్పాలి. ఇట్లా సెట్ ఇది మనకు కాదు, ఇట్లా సెట్ చేసుకుందాం మనం అని చెప్పాలి నాకు. నువ్వు కూడా ఏదైనా సిటీకి రా, మంచిగా ఏదైనా చేసుకో అంటే నువ్వు కూడా ఊర్లో ఏముంది చెప్పు? ఊరే ప్రపంచము, సిటీ ప్రపంచం. సరే ఓకే, ఉన్న రోజులన్నా ఇక్కడ మనం హ్యాపీగా ఉండాలి కదా. సరే పెళ్లి చేసుకున్నాక వస్తా. చెప్పినగా పెళ్లి తర్వాత చేసుకుందామని. అది ఇప్పుడే చేసుకో, అప్పుడు వస్తా కదా. హైదరాబాద్ ఉంటుంది కదా నీతో. పెళ్లి చేసుకునే వరకు కూడా అసలు టార్చర్ ఒకటే పెడుతున్నావు. ఫోను మా మమ్మీ వాళ్ళు చేసుకోమంటున్నారు, అట్లా ఇట్లా చేసుకో. మరి లాస్ట్ ఏం చేద్దామంటావు ప్రియా చెప్పు? నేనేం చేస్తా అంత నువ్వు చెప్పినాక ఇంకా నేనేం చేసుడు ఉంది? ఏం చేయాలి నేను చెప్పు? ఏం చేయాలంటే నీ మనసులో ఏముంది? మళ్ళీ నేనైతే చెప్పిన ఓపెన్గా. నాకు దిమాగ్ పని చేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేదో అయ్యిందా, లేకపోతే నువ్వు నిజంగానే అంటున్నావా చెప్పు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకంటే ఇదైపోతుంది చాలు మైండ్. మీ మమ్మీ వాళ్ళకి చెప్పమన్నా కూడా నేను చెప్పేస్తా. ఏమని? నీ కూతురు ఊక సతాయిస్తుంది. జోక్ చేయకు నాకు, చెప్తున్నా నేను. జోక్ ఏంది? నేను ఇంత సీరియస్ అంటే జోక్ అంటున్నావు? నాకు జోక్ గా చేస్తున్నావు నీకు.
నిజం అర్థం చెప్పు, అవ్వట్లే? అట్లా చేయకు. ఆ? నిజం చెప్పు. నిజం చెప్తున్నా. నిజంగా చేసుకో నన్ను. నిజంగా టార్చరా? నిజంగా బ్రేకపా? ఆ, మరి లేకపోతే ఏంది మరి? మా అమ్మలకు చెప్పేటంత ఎదిగిపోయినావు నువ్వు అప్పుడే. చెప్తా, భయం ఎందుకు నాకు? నిజంగానే ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు నువ్వు. ఆ, సరే మీ అమ్మ వాళ్ళకి చెప్పేటంత ఎదిగిపోయినావు అంటే పెళ్లి చేసుకుందామని చెప్పేటప్పుడు భయం లేకుంటుందా? అది నీకంటున్నా. ఆ? నాకేనబ్బా. ఇదంతా కాదు, నువ్వు అట్లా ఎట్లా డిసిషన్ తీసుకుంటావు? నేను జస్ట్ ఫోన్ చేసినందుకే నా ఇంత. ఏమో నాకైతే నా మనసులో ఉన్న మాట చెప్పేసిన. ఏముంది నీ మనసులో మాట? బ్రేకప్ చెప్పినగా ఇప్పుడు. నువ్వు నాకు బీప్లు చెప్తున్నా నాకు ఆ, అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు ఊరికి ఇట్లా చేయకు. నువ్వేమో ఊర్లో పోయి కూర్చుంటావు, ఫోన్లు చేస్తావు, నేనేమో ఇక్కడ జాబు అక్కడిక్కడ. మానే అంటే మానేవు, మళ్ళీ నేను జాబ్ మానేనబ్బా. నేను నా పెళ్ళయ్యే వరకు నేను జాబ్ మానేను. అందుకే పెళ్లి చేసుకో, మానేస్తావు. ఇప్పుడు చిట్టీలు అవన్నీ నువ్వు కడతావా? కడతా, నీ కోసం ఒక ఎద్దు నమ్ముతా మా ఇంట్లో. ఆ? నాకు వద్దు, ఒకరి డబ్బు నాకు వద్దు. నాకంటూ ఒక్క డబ్బు ఏంది? నా డబ్బే కదా, నువ్వు చేసుకుంటే నా డబ్బే. మరి కట్నం తీసుకోవాలి పెళ్లి చేసుకునేటప్పుడు. వద్దు, అది తర్వాత ఆలోచిద్దాం. పెళ్ళి అది ఆలోచిస్తావు, ఇది తీసుకో. నువ్వు తర్వాత నన్ను చేసుకున్న తర్వాత నీవు ఒకవేళ నీకు చేయాలనిపించినప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేసి తెచ్చిస్తే అప్పుడు నాకు హ్యాపీ. నువ్వు అక్కడ ఉండి మీ మమ్మీ వాళ్ళ డబ్బు ఇస్తా అంటే నాకు అవసరం లేదు. అది మమ్మీ వాళ్ళ డబ్బు కాదు, ఆ ఎడ్లు రెండు నా పేర్ల మీద ఉన్నాయి. నీ పేర్ల మీద ఉంటే అది మీ ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి అది నాకు వద్దు. నీకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం జాగ్రత్తగా విని నేను చెప్పేది. ఇప్పుడు ఒకటే మాట, నీ మనసులో మాట ఇది నిజమా అబద్ధమా? నువ్వు నిజం చెప్తున్నా, సీరియస్. మళ్ళీ అదే మాట చెప్తావు, నన్ను ఎత్తి సర్కాయిస్తా చెప్తున్నాను. ఏమో నాకైతే నా మైండే పని చేయట్లేదు ప్రియా. ఏం పని చేస్తలేదు నీ మైండ్? నీ వల్ల నా దిమాగ్ పోయేటట్టుంది ఇప్పుడు. నా మైండే అసలు నాకు ప్రెషర్ ఎక్కువైతుంది. నాకు అసలు అంతగానో ప్రెషర్ అవుతుంది, అట్లా ఫీల్ అవుతావు మరి ఇంతగా? చెప్తే నేను చెప్పిన మాటలేమో నువ్వు అసలు లైట్ తీసుకుంటావు. ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా ప్రతిదీ లైట్ తీసుకుంటున్నావు. నీకు అర్థమైతే ఇంత సీరియస్ చెప్తే కూడా నువ్వు లైటే తీసుకుంటున్నావు. నువ్వు అట్లా ఎట్లా బ్రేకప్ చెప్తావు? నువ్వు చెప్పావు కదా నువ్వే ప్రపంచం అంటావు. ఇప్పుడు నువ్వే అట్లా చెప్తే నేను నమ్మబుద్ధి అయితే లేదు నాకు. అనుకున్నా అట్లా ఉంటాయో, మంచిగా హ్యాపీగా ఉంటావు, మంచిగా అంటే ఉన్న నాతో రోజులు. ఉంటే హ్యాపీగా ఉండట్లేదా? నాతో ఉంటే హ్యాపీగా ఉండట్లేదా? ఇప్పుడు ఎంత టార్చర్ చేస్తున్నావే, తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకెంత టార్చర్ చేస్తావు? నేను బయటికి మా ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడన్నా బయటికి పార్టీకి కానీ ఎక్కడ అప్పుడు పోతే వస్తావు కాబట్టి ఏమన్నా. ఇప్పుడు ఏడనో నువ్వు ఆడనో నేను ఈడుంటే మేబీ చెప్పలేము. ఒక 2 days కానీ ఎక్కడన్నా బయటికి వెళ్తా అనుకో, అట్లే పోతావు నన్ను వదిలేసి. ఏదైనా ఇంపార్టెంట్ ఉండి బయటికి వెళ్ళింది అనుకో, ఒకవేళ ఏడికోవద్దు, అసలు పోవద్దు. నేను ఉండంగా పోవద్దు. ఇప్పుడే ఇట్లా అంటున్నావే, తర్వాత ఇంకెంత టార్చర్ పెడతావు నన్ను? అప్పుడు టార్చర్ పెట్టా, మంచి చెప్తా. నాకు అట్లా అనిపించట్లేదు కదా ప్రియా. నీకు అనిపించదు. నీకు ఎందుకు అనిపిస్తుంది? నీకు హైదరాబాద్లో అలవాటు అయితే నీకు ఇంటికాడ ఎట్లా అనిపిస్తుంది? నాకైతే నాకు అసలు ఏం మాట్లాడాలి, నాకు ఏం చెప్పాలి నీకు ఇదంతా నిజంగా నన్ను వద్దని చెప్తున్నావు? నిజం చెప్తున్నా. నాకు ఇట్లా అయితే నాకు నచ్చదు. నేనైతే వదిలేయాలని అనుకున్నా. నువ్వేమంటావు చెప్పు నాకు, అంతే ఒకటే మాట. ఏదో చెప్పి వదలా నేను చెప్పి వెళ్ళిపో అంతే. నువ్వు నాకైతే నేను అసలు ఆలోచించిన చాలా ఆఫీస్లో కూర్చొని బాగా ఆలోచించే నేను మాట్లాడుతాను. నిజంగా ఆలోచించినవా? నిజమా? వర్షం వచ్చేటట్టుంది, ఎట్లా తొందర ఏదో చెప్పేసి నాకు మళ్ళీ వేరే పని ఉంది. ఇగో నీకు అసలు పని ఉందని వచ్చినావా? నాకు బ్రేకప్ చెప్పాలని వచ్చినావా? ఏం అసలు నాకు అర్థం కాదు ఈ మాట. అట్లా కాదు అంటే వెళ్ళొద్దా వేరే, నాకు రూమ్లో వేరే పని ఉంది మళ్ళీ. నిజమే అంటున్నావు కదా? నిజంగా చెప్తున్నావా? నిజం చెప్తున్నా. ఊకే బాధ పెట్టకు చెప్తున్నా నేను ముందే. ఫస్ట్ వెళ్ళిపోయి నుంచి, ఫస్ట్ వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. సరే పోతుంది, ఏమైనా చేసుకో. పోతున్నావు? నిజంగా పోతున్నావా? ఏ ప్రియా, ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక నిమిషం ఇట్లా, ఒక నిమిషం కూర్చో. అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఆగబ్బా ఒక నిమిషం. అంటే వెళ్ళిపో అంటే ఏమన్నా వెళ్ళిపోతావా? వెళ్ళిపోమన్నావు కదా నువ్వే. నేను ఇట్లా చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో అని నేను చూద్దామని ఇట్లా జోక్ చేసిన. నిజమే కదా? నిజం నమ్మొచ్చా? అరే ప్రామిస్. అప్పటి నుంచి నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా అనుకున్నా తెలుసా? ఏమనుకున్నావు? నిజమే అనుకున్నావా? నిజంగా బ్రేకప్ అనుకున్నావా? ఆయన నేను లేకుండా ఉందామని ఫిక్స్ అయినావు కదా అనుకున్నా. లేదబ్బా, నిన్ను వదిలి నేను ఉంటానా అసలు? ఏమో మీకు ఇంతసేపు ఇట్లా మాట్లాడి ప్రేమ మాట్లాడితే ఎట్లా నమ్మేది?
అంటే నా పైన నమ్మకం లేదా? సరే నమ్ముతున్నాలే, ఇప్పుడు చెప్పినావు కదా కొంచెం నమ్ముతున్నా. నిజంగానే అనుకున్నావా? నిజమే అనుకున్నావా ఇప్పుడు? నెక్స్ట్ టైం కానీ ఇట్లా రిపీట్ అయిందో చెప్తున్నా, నేను నిజంగానే వదిలేస్తాను. జోక్ చెప్పినా నేను నిజంగానే వదిలేస్తాను నిన్ను. నాకేసరి బ్రేకప్లో ఇసాపు చెప్తే నాకు దిమాగ్ పనిచేయదు. నువ్వు వదిలినా నేను వదలను కదా. నేను వదిలేస్తా, నువ్వు వదిలేసినా వదిలేకపోతే నేను వదిలేస్తా. అప్పుడు ఎందుకు నువ్వు ఇట్లాంటి ఫ్రాంక్ లాగా ఇట్లా చేయకు నెక్స్ట్ టైం చెప్తున్నా. సరే కామెడీ చేయకు అసలు నాతోటి. సరే ఓకే.